అరే తాళమేలేదా? ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతి మరపు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది? ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగి ఉంది? ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తాయి. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏంటా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాన్ని కూడా గుర్తుపట్టలేదు స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లు పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటా? నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయి. జరిగిపోయి జరుగుతా జరిగినాయ్యా. రాజా ఎక్కడ? రాజా రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చేయి. టేక్ కేర్. అరే అరే తలుపు అప్పుడే అంత టైట్ అయినా. స్టడీ స్టడీ. లేచిన రెడీ అయినా, పాయింట్ వేసిన, షర్ట్ వేసిన. చిన్న డౌట్. కరెక్టే అండర్వేర్ వేసిన, కానీ ఏదో మర్చిపోయిన ఫీలింగ్ వస్తుంది. అరే రాజా ఇక్కడ రాజా వస్తున్నా. స్టడీ ఐఎమ్ స్టడీ. బుజ్జిముండ నీకోసం అప్పుడు పొద్దు. వద్దు. అరే మంది రాత్రి అయిపోయినట్టు లాభం లేదు. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్ స్టాక్ తెచ్చుకోవాలి. ఇట్లయితే కష్టమే. ఏమయ్యా గిరి? యాదగిరి. అదే యాదగిరి. ఇదేమన్నా బాగుందా? డ్రెస్ బాగానే ఉంది. ఏ జోకా? సీరియసా? సీరియస్. రేపు నుంచి తాళం నువ్వు కాదు నేనే ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు నుంచి చేయండి. నేను రేపు నుంచి చేస్తానమ్మా. రేపు పైసలు ఎందుకు వేస్తారు? మీకు ఏ హక్కు ఉంది? నేను ఇంటి ఓనన్నాయి. ఓ మీరు ఇంటి ఓనర్ కదా? రెంట్ కట్టకపోతే ఒంటికి సెంటు పూస్తారు అనుకున్నావా? టెంట్ వేసి పెళ్లి చేస్తారు అనుకున్నావా? తాళం వేస్తారు. 2 రోజుల కిందటే ఇచ్చాను. 2 రోజుల క్రితం ఇచ్చావా? 2 రోజుల తర్వాత ఇస్తానన్నావు. అలా అన్నా అనే ఉంటా. లాస్ట్ మంత్ కట్టలేదా? ఏమయ్య గిరి, అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా? నేను నిన్ను మోసం చేసి డబ్బులు తెప్పేస్తాను అనుకున్నావా? బాధపడకండి, మీ పల్సు పడిపోయేలా ఉంది. పరిస్థితి కదా ఏంటో ఈ మధ్య పర్సనల్ విషయాలన్నీ పర్సు లేకుండా పని అయితే లేదు. ఇదిగో ఉంటా సార్, మీరు రెంట్ ఇచ్చేసా, మళ్ళీ అడగద్దున్నాడు. ఇలాంటి ఎదవలు రెంట్కున్నారనుకో ఓనర్లో ఫ్లోర్ల మీద ఫ్లోర్లు వేసుకోవచ్చు. ఇదిగంట గిరంటే కాదంట యాదగిరంట. ఎదవన్నారు ఎదవా. ఇదిగో సుబ్బరా వద్దరాని ఉండవా. ఇంత కసక్కులా ఉంది. ఓ పిల్లమన్నారు కదా, అప్పటి నుంచి ఏదో మర్చిపోయినా అనుకున్నా. ఇదే ఏంటండి? చేసుకుందాం. ఇప్పుడే కదండి అయ్యింది. ఇప్పుడే అయిపోయిందా? సరే సరే పడుకో పడుకో పడుకో. ఏంటో పరిస్థితి టచ్ లాగా. వద్దులే.
చెప్పు భూమా, మీ తమ్ముడిని చంపింది ఎవరో తెలిసింది సార్. ఎవర్రా వాళ్ళు? చెప్తాం కదా సార్, చూపిస్తాను సార్. మీరు అర్జెంటుగా ఇండియా బయలుదేరండి. వస్తున్నా. డార్లింగ్ డార్లింగ్ ఎవరు కావాలి? ఓయ్ ఎవరు నువ్వు? నా సంగతి నేను తర్వాత చెప్తాను. ఇంతకీ యువతివే నువ్వు? డార్లింగ్ డార్లింగ్ అంటూ గాలి దూసుకొచ్చినట్టు దూసుకొస్తున్నావు. నేను నా డార్లింగ్ కోసం వచ్చాను. నా మొగుడు నీకు డార్లింగా? మొగుడా? పెళ్లి కాకుండానే పెళ్ళం ఎప్పుడయ్యావే? ఓయ్ చూసావా, ఈ తాళి ఆయనే కట్టాడు. పురు కోసం కట్టలేదు. ఏమండి డార్లింగ్ ఏమండి డార్లింగ్ ఏంటి డార్లింగ్? డార్లింగ్ ఎవరిది నీ పెళ్ళాన్నంటుంది? అవును, నాతో కూడా అదే అంది పెళ్ళాం. పరాయి మగాన్ని మొగుడు అనడానికి సిగ్గులేదు? సిగ్గులేదు. మొగుడిని మొగుడు అనకపోతే మోహన్ బాబు చిరంజీవి అంటారా? అన్నారు. డార్లింగ్ ఏంటిదంతా? అదే నాకు అర్థమవుతలేదు. అర్థం కాకుండా కాపురం చేసేస్తున్నావా? పరిస్థితి టచ్ పెళ్ళం అందిగా. ఈ చెప్పుకోవడాలేంటి, అనుకోవడాలేంటి అసలు? ఏంటి మీది మీదకి వస్తున్నావు? చుట్టుపట్టి కొట్టారంటేనా? ఏంటి నువ్వు కొట్టేది? నేను కొట్టానంటేనా? స్టాప్ ఇట్. నా సౌండ్ పొల్యూషన్ పడదు. ఇంతకి బ్రాండ్ ఎవరు, విస్క్ ఎవరు? అదే ఒరిజినల్ ఎవరు అని. అది నేను చెప్తాను. నీ దగ్గర ఒరిజినల్ దా చూపి. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. వీడికి వచ్చి చూడు, ఇట్రా లోపల చూడు, లోపల ఏంటి గ్లామర్ బాగా సీరియల్ చూసినట్టు చూడాలి. నువ్వు ఓనరు కలిసి ఎంత తెగించారే, నా జీవితంతో ఆడుకున్నారే. అరే, పరిస్థితి టచ్చా? దీనికి అంతటికి కారణం కొండేరా. ఏంటయ్యా పిలిచావా? కాదు, అరిచాను. దేనికి? చూపిస్తారా? ఆ? చూడు, అది నువ్వు కలిసి ఎంత తెగించారు. ఇంకోసారి రెంట్ అని నా ఫ్రంట్ కాస్తే ఫ్రంట్ బ్యాక్. పరిస్థితి టచా? లేకపోతే మనతో డార్లింగ్ దా పరిస్థితి టచ్ చలో. అరే తాళమేలే, ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోయి ఉంటా. ఏంటో మధ్య మతి మార్పు ఎక్కువైపోతుంది. మందేంటి మల్లెపూల వాసన వస్తుంది. ఎవరు నువ్వు? అదేంటి నడుము నక్లెస్ రోడ్లో వంపులు తిరిగి ఉంది. ఎవరు కావాలి నీకు? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? కాపురం చేద్దామని. కాపురం చేయడానికి? నేను కాపురం చేయా. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తా. పైన పైన టైపింగే. కొట్టి కాపడం పెడతాను. కొట్టి కాపడం పెడతావు? మరి పెళ్ళాన్ని పట్టుకుని ఎవరు నువ్వు అంటే ఏం చేస్తారు? పెళ్లిగా నాకు పెళ్ళ మీద వస్తుంది. ఇదిగో మీరు కట్టిన తాళి. దీని చూసేనే నేనెవరో గుర్తు రావట్లేదా? ఎవడు కట్టిన తాళి ఇట్లే ఉంటది. ఒకటి కడితే పొడుగు, ఒకటి కడితే పొట్టిగా ఉండదు. అమ్మో అమ్మో అమ్మో, నా మొగుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు. ఏయ్ ఏంటయ్యా న్యూసెన్స్? ఎవడీడు? ఏమ్మా నువ్వెప్పుడొచ్చా? నీ మొగుడు మీద కోపం తగ్గిపోయిందా? చూడండి బాబాయ్ గారు, నేను ఈయన భార్యని కాదంటున్నాడు. ఏమయ్యా పెళ్ళాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నావా? నాకెప్పుడు పెళ్లి జరిగింది? ఏయ్ ఏం మాడుతున్నావయ్యా? బ్యాచర్లకి ఇల్లు ఇవ్వనంటే పెళ్ళైందని పెళ్ళాన్ని తీసుకొచ్చి పెళ్లి రోజు పాయసం ఇచ్చి పిల్లోడు పుట్టాడని చాక్లెట్ ఇచ్చి ఇప్పుడేమో అసలు పెళ్ళే కాలేదంటావేటయా? నాకు తెలియకుండా ఇన్ని జరిగినాయి. జరిగిపోయి కూడా జరుగుతా? జరిగినాయ్యా. రాజా ఎక్కడ రాజా? రాజా మనకు పిల్ల ముందు రాజా. కష్టపడి ఆడికి పెళ్ళంగా సెటప్ చేశా. చెడగొట్టకుండా చిల్లర బాగా రాబట్టు. ఆడి మతి మరిపే మనకు మినీ బ్యాంక్. ఏంటి గ్లామర్ బాగా పెంచినట్టున్నావు? ఇదే మెయింటైన్ చెయ్యి. టేక్ కేర్. నేను రాలేకపోతా, మరవలేకపోతా. అలాంటప్పుడు తాగడం ఎందుకు? ఆపండి. ఎందుకే? ఎంత కాపాలి? ఈ ప్రపంచంలో అతి ఇష్టంగా అతి కష్టంగా తాగేది ఒకటే. అంత ఇష్టంగా తాగడానికి అందులో ఏముందండి? ఏముందో తాగితే తెలుస్తుంది. ఇంత చేదుగా ఉంది, ఎలా తాగుతున్నారండి? ఇప్పుడు అర్థమైనా? నేను తాగి సంతోషంగా లేను. ఆ శివుళ్ళ విషం లాంటి మందు తాగి బాధపడతానా? లోపల రగిలిపోతాను. అలాంటప్పుడు మందు తాగడం ఎందుకు? మానేయచ్చు కదా. ఆ రగిలిపోయే బాధ తట్టుకోలేని మంది అవుతానా? అరే ఏంటి ఒక్క పెక్కుగా పడిపోయింది? మరి మంది అంటే మామూలు ఇస్తావా?
కచ్చ కొట్టినంత అతల కుట్రం అవుతుంది. రాసి రాసి ఇదేంటి ఒక్క పెగ్గుగా పడిపోయింది. రాసి ఇది లేవది, ఇది లేవది. ఈ రాత్రికి ఇదే మన బెడ్రూమ్ పడం.